హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్. సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ మానస మేడం ని అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే శ్రావణ. థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న మహిళలకు ప్రెగ్నెన్సీ అనేది వస్తుందా మేడం? డెఫినెట్లీ వస్తుందమ్మా. ఇది ఒక చాలా పెద్ద అపోహ. చాలా మంది అనుకుంటారు థైరాయిడ్ ఉన్నంత మాత్రాన అదేదో చాలా పెద్ద జబ్బు అని, దానివల్ల ప్రెగ్నెన్సీ రాదని. థైరాయిడ్లో కూడా రెండు రకాలు ఉంటాయి, హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం. హైపోథైరాయిడిజం అంటే మన థైరాయిడ్ గ్రంథి ఇక్కడ ఉండేది, ఆ థైరాయిడ్ హార్మోన్ని సరిగ్గా ప్రొడ్యూస్ చేయలేదు. మన దేశంలో చాలామంది మహిళలకి కామన్గా ఉండేది హైపోథైరాయిడిజం. అది ఇప్పుడు మనం ఎలా అయితే డయాబెటిక్ పేషెంట్స్కి ఇన్సులిన్ తగ్గుతుందో అలాగే ఈ హైపోథైరాయిడ్ పేషెంట్స్కి థైరాక్సిన్ అనే హార్మోన్ ప్రొడక్షన్ తగ్గుతుంది. దాన్ని మనం ఒక చిన్న ట్యాబ్లెట్ రూపంలో సప్లిమెంట్ చేసి ఇస్తూ ఉంటాము. అది తీసుకుంటే ఆ థైరాయిడ్ హార్మోన్ చేయాల్సిన పనులు ఏవైతే మన బాడీలో మెటబాలిక్ యాక్టివిటీస్ ఉంటాయో అవి మళ్ళీ ఆ హార్మోన్ సప్లిమెంట్ వల్ల కరెక్ట్గా జరిగిపోతూ ఉంటాయి. జనరల్లీ ఏంటంటే థైరాయిడ్ హార్మోన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళల్లో నెలసరి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్, ఇర్రెగ్యులారిటీస్ ఉండడము, హెవీ బ్లీడింగ్ ఉండడము అవి ఉంటాయి. సో దానివల్ల ప్రెగ్నెన్సీలో రావడానికి ఇబ్బంది అవుతుందని అలాంటి కొన్ని ఫీలింగ్స్ అంటే కొన్ని కాన్సెప్ట్స్ వచ్చాయి. బట్ కరెక్ట్ చేసుకొని థైరాయిడ్ హార్మోన్ని సెట్ చేసుకొని కంట్రోల్లో ఉంటే ప్రెగ్నెన్సీ రావడంలో ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రెగ్నెంట్ అయిన తర్వాత కూడా మనం ఈ హార్మోన్ లెవెల్స్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండి ఏదైతే డెఫిషియన్సీ ఉంటుందో దాన్ని కరెక్ట్ చేసుకొని సప్లిమెంట్ చేసుకుంటే సరిపోతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్. గర్భసంచిలో గడ్డలు ఉంటే ప్రెగ్నెన్సీ వస్తుందా మేడం? గర్భసంచిలో గడ్డలు అంటే ఫైబ్రాయిడ్స్ మీరు అనేది. ఫైబ్రాయిడ్స్ ఎక్కడ ఉన్నాయి, ఏ సైజులో ఉన్నాయి, ఎంత, వాటి లొకేషన్ ఏంటి, వీటన్నిటిని బట్టి ఉంటుందమ్మా. అది సబ్సీరోజల్ ఫైబ్రాయిడ్స్ అని ఉంటాయి, అంటే గర్భసంచి క్యావిటీలో కాకుండా బయట సైడ్కి ఉంటాయి. అవి మనకి ఏ విధంగా మన నెలసరితో కానీ ప్రెగ్నెన్సీతో కానీ ఇంటర్ఫియర్ అవ్వవు. తర్వాత కొన్ని ఇంట్రామ్యూరల్ అంటారు, అంటే గర్భసంచి లేయర్లో మజిల్ థిక్నెస్లో వస్తాయి. అవి కూడా ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీతో ఏ విధంగా ఇంటర్ఫియర్ అవ్వవు. కొన్ని సబ్ మ్యూకోసల్ ఫైబ్రాయిడ్స్ అంటారు, అంటే ఆ పొర ఏదైతే ఎక్కడైతే వెళ్ళి పిండం ఎక్కడైతే ఇంప్లాంట్ అవుతుందో అక్కడ వస్తాయి. అవి మాత్రం డెఫినెట్లీ ప్రెగ్నెన్సీ రాకుండా ఇంటర్ఫియర్ అయ్యే అవకాశం ఉంటుంది. వాటి వల్ల మిస్క్యారేజెస్ అయ్యే రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఇంకొకటి 3 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ సైజులో ఉంటే ఫైబ్రాయిడ్స్, అప్పుడు కూడా ప్రెగ్నెన్సీ రాకుండా అడ్డుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. సర్వైకల్ ఫైబ్రాయిడ్స్ అంటారు, అంటే గర్భసంచి మూతి దగ్గర కూడా ఫైబ్రాయిడ్స్ వస్తాయి. ఒక్కొక్కసారి వాటి వల్ల కూడా ఇన్ఫర్టిలిటీ రావటము, ప్రెగ్నెన్సీ రాకపోవడం ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ప్రతి ఫైబ్రాయిడ్ ఇన్ఫర్టిలిటీకి కారణం కాకపోవచ్చు. సైజ్ని బట్టి, దాని లొకేషన్ని బట్టి పిల్లల కలగకుండా అడ్డుకోవడానికి అవకాశం ఉంది. ఈరోజు డాక్టర్ మానస మేడం అడిగి చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. చూస్తూనే ఉండండి శ్రావణ హెల్త్ టిప్స్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్.